బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మాజీ సీఎం జగన్ పై ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ద్వారకా తిరుమల ఎంపీడీఓ కార్యాలయం వద్ద జనసేన శ్రేణులు నిరసన చేసి ఎంపీడీఓ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ ను విమర్శించే స్థాయి జగన్ కు లేదంటూ జనసేన మండల అధ్యక్షులు నరసింహమూర్తి ఎద్దేవా చేశారు. కోడికత్తికి తక్కువ గొడ్డలికి ఎక్కువ కోడికత్తికి తక్కువ గొడ్డలికి ఎక్కువ కోడికత్తికి తక్కువ గొడ్డలికి ఎక్కువ కోడికత్తికి తక్కువ కోడికత్తికి తక్కువ గొడ్డలికి ఎక్కువ కోడికత్తికి తక్కువ గొడ్డలికి ఎక్కువ కోడికత్తికి తక్కువ గొడ్డలికి ఎక్కువ అరడజనకి ఎక్కువ అరడజనకి తక్కువ అరడజనకి ఎక్కువ అరడజనకి తక్కువ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే లవన్ రెడ్డి గారు శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈరోజు నువ్వు జగన్ ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుని నీ వాయిస్ని తగ్గించుకుని నీకు ఇచ్చిన స్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకుని తెలుగు ప్రజలందరూ కూడా నిన్ను ఎక్కడ కూర్చోబెట్టారో ఒకసారి గుర్తు చేసుకోవాలని, అలాగే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీది కాదని, అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఏ స్థాయిలో కూర్చోబెట్టారో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, నువ్వు తండ్రి చావు బాబాయ్ గొడ్డలి ఏటుని చూసుకుని ముఖ్యమంత్రి అయ్యి ప్రజల్ని ఏ స్థాయిలో ఉంచావో నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని, అలాగే అదే ప్రజలు నిన్ను ఏ స్థాయిలో ఉంచారు, ఎన్ని సీట్లకు పరిమితం చేశారు, అసలు నీ పార్టీ క్యాడర్ కానీ నీ యొక్క నాయకులు కానీ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారనేది ఒకసారి గుర్తు చేసుకోవాలని జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ, మరొక్కసారి జగన్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే లవన్ రెడ్డి గారు శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి జగన్ ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుని నీ వాయిస్ని తగ్గించుకుని బడ్జెట్లో మార్పులకు